ఓ కేసు విషయంలో కర్నూలు పట్టణ 4వ పోలీస్ స్టేషన్కు వెళ్లిన తనపై సీఐ దాడి చేశారని స్థానిక న్యాయవాది పవన్ ఆరోపించారు. ఈ వివాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు సైతం ఆందోళనకు దిగారు. జిల్లా ఎస్పీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. వ్యవస్థలను కాపాడాల్సిన వారే మరో వ్యవస్థపై దాడి చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు ఇతర న్యాయవాదులు. ఈ అంశంపై సీఐ విక్రమ్ సింహపై ఆరోపణలు చేస్తున్న న్యాయవాది పవన్తో ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. 4th జోన్ సిఐ ఒక అడ్వకేట్ దాడి చేశారన్న కారణంగా నిరసనకు దిగిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క సిఐ చేసినటువంటి కార్యక్రమం సరైనది కాదు, అతన్ని ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి అని చెప్పి న్యాయవాదులు ఆందోళన చేస్తున్నారు. అసలు బార్ అసోసియేషన్ వద్ద ఏం జరుగుతుందన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాధితుడు ఏం చెప్తున్నారు, న్యాయవాద సంఘ సభ్యులు కానీ మిగతా ప్రెసిడెంట్ అందరూ కూడా ఏం చెప్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీద దాడి ఎందుకు జరిగింది, తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? గాజులు జానకం చెప్పండి, నా క్లయింట్కి సంబంధించి నేను అతన్ని తీసుకెళ్లాలంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడి పోవడం జరిగింది. పోయిన తర్వాత అతను ఆ ముద్దాయికి సంబంధించి ఎవిడెన్స్ గురించి అడిగితే ఏదైనా ఉంటే లంచం ఇచ్చే విధంగా అయితే ఏదైనా మాట్లాడినట్టు లేదు, మీ వల్ల మాకు ఏం లాభం లేదన్నట్టు ఆయన దానికి సంబంధించి అదొకటే కాకుండా పాతది కూడా ఒక కేసులో సంబంధించి నేను కోర్టుకు విన్నవించుకున్నాను. నా ముద్దాయిని మార్చింది, దానికి సంబంధించి కూడా అది మనసులో పెట్టుకొని ఏదైనా లంచం ఉంటే శివాయితీత రావాలి రాకూడదు, మీరు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలంటూ చెప్పుకుంటూ ఇష్టానుసారం బూతులతో తిట్టి నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసుకుని అసలు చేయడం జరిగింది. అది జరిగిన తర్వాత నేను వచ్చి కోర్టు బాధకు వచ్చి మా బాధ వాళ్ళకి విన్నవించుకోవడం జరిగింది. దాని తగ్గట్టు అంతా రెడీ చేసుకున్నాం. నేను అదే రోజు బాధకు వచ్చి చెప్పిన తర్వాత అదే సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వచ్చి సీఏ గారు మీరు ఒక వీడియో విడుదల చేశారు. దాంట్లో రూమ్లోకి పిలిచి ఒక క్రైమ్ కానిస్టేబుల్ ఆధ్వర్యంలో పిడిగుద్దులు గుద్దారు, ముఖమంతా పగిలిపోయేట్టు కొట్టారు, మూగ దెబ్బలు కొట్టారు, నేను కోలుకోలేకపోతున్నాను, కాళ్ళు కూడా దెబ్బ తగిలాయని చెప్పారు. అసలు అంత గొడవ జరిగేటప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరు లేరా, మీ ఇద్దరే ఉన్నారా? నాతో పాటు నా క్లయింట్ ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయి అయితే గాజు జానకం, అతను జైల్లోనే ఉన్నాడు. అతనికి మొన్న రిమాండ్ అప్పుడు కూడా ఎంఆర్ఓ గారి ముందు రిమాండ్ చూపించేసి తీసుకెళ్లారు. జడ్జి ముందు కూడా చూపించకుండా తెలివిగా ఒక ఎంఆర్ఓ ఉంది, ఎందుకంటే అతను మళ్ళీ నా గురించి ఎక్కడ చెప్తాడని చెప్పండి అని గొడవ అయినప్పుడు సిఏ గారు, నేను, నా వెనుకలు నా జానకరామ్ అనే క్లయింట్, అతని క్రైమ్ కానిస్టేబుల్ మురళి ఒకటి రబ్బర్ లాగా ఒకటి ఉంది, అది తీసుకొని అతని నా ముద్దాన్ని కొడుతుంటే సిఐ నన్ను మూలకు తీసుకొని గోడకేసి కొట్టి ఈ సైడ్ మొత్తం గాయాలు కూడా, అంటే 2 days ఎందుకంటే ఇదేనే ఎమ్మెల్సీ కూడా చేయించాం. అదే రోజు ఎమ్మెల్సీ సంబంధించి కూడా ఇంతవరకు నాకు ఎటువంటి చేత తీసుకోలేదు సంబంధించి. అయితే ఇప్పుడు 2 రోజుల నుంచి కూడా మీరు కనపడలేదు, బార్ అసోసియేషన్ చేసిన ధర్నాలో కూడా మీరు లేరు. మీరు ఎక్కడికి వెళ్ళారు? సీఏ నన్ను హైడ్ చేయించారు, నన్ను నా ఫ్యామిలీని హైడ్ చేసి నిన్న సాయంత్రం ఈ బాధ ప్రెజర్ పెడుతున్నందుకు ఆయన, అంటే మాలో కొంతమంది అడ్వకేట్లకు కూడా మ్యానిపులేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ భయభ్రాంతులు గురి చేస్తూ ఖచ్చితంగా బాధ నన్ను పిలుస్తుంది కాబట్టి నిన్న వెళ్ళిరా అన్నట్టు పంపించాడు. అంటే బయట అనుకోవడం మీరే హైడ్ అయ్యారంటున్నారు, మీరేమో పోలీసులు హైడ్ చేశారు. అంటే పోలీసులు హైడ్ చేయడం అంటే ఏంటి, కిడ్నాప్ చేయడం అంటారా? ఆల్మోస్ట్ కిడ్నాప్ అన్నట్టే చేశారు నన్ను. కిడ్నాప్ అన్నట్టు నేను బయటికి రాకుండా చేశారు నన్ను, నా ఫ్యామిలీని. కనీసం నా చిన్నపిల్లలు వాళ్ళు కనీసం స్కూల్ కూడా వెళ్ళి నీకుండగా ఇంట్లోనే ఉండే విధంగా చేశారు. మరి ఇప్పుడు బార్ అసోసియేషన్ మీకు ఎలాంటి నమ్మకం కలిగించింది? మీకు ధైర్యం ఉందా? మీ ఇంటికి వెళ్ళాక మీరు సురక్షితంగా ఉంటారన్న నమ్మకం మీకు ఎలా కలుగుతుంది? నాకు నిన్నటిదాకా ధైర్యం, అంటే భయంతో నిన్నాను. నేను ఇప్పుడు బాధకు రావడం వల్లనే బార్లో ప్రతి ఒక్క న్యాయవాది నా బాధని తన బాధగా తీసుకొని సపోర్టివ్గా ఉంటామని చెప్పండి అని అంటే ఈ సమస్య పూర్తయ్యే వరకు, అంటే పూర్తయిన తర్వాత అయినా కూడా పూర్తిగా నాకు మద్దతు ఇచ్చి నాతో పాటు ఉంటా అని చెప్పేసి బాధ గట్టి నమ్మకం ఇచ్చింది, ధైర్యం ఇచ్చింది. కాబట్టి నా బాధ వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వీళ్ళని సపోర్ట్ తీసుకొని నేను ముందుకు వెళ్తాను. మీకు సిఐతో గతంలో ఉన్న వ్యక్తిగత కారణాల వల్లనే ఈ యొక్క విషయాన్ని మొత్తాన్ని మీరు ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళ నుంచి కూడా వస్తున్న వార్త. సార్, 4th జోన్ సిఐ గారికి నేను ఫస్ట్ టైం కలవడం, అంతకుముందు ఎప్పుడు కలిసింది లేదు, చేసింది లేదు. ఫస్ట్ టైం వెళ్ళి కలిసింది. అయితే ఇప్పుడు ఫైనల్గా మీకు డిమాండ్ ఏమి ఉండబోతుంది, మీ యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది? సార్, నాకు ఖచ్చితంగా ఆ సీఏ గారి మీద యాక్షన్ తీసుకోవాలి, నాకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకొని న్యాయం ఇవ్వాలి. ఇది కూడా సిఐ తన మీద దారుణంగా దాడి చేశాడు, తనకు డబ్బులు ఇప్పించలేదు అన్న ఒక కారణం చేతనే తన మీద దాడి చేశాడు. పాశవికంగా దాడి చేసిన సిఐని ఖచ్చితంగా విధుల నుంచి బహిష్కరించాలి, అతన్ని విధుల నుంచి తప్పించాలి. ఖచ్చితంగా తమకు న్యాయం జరిగేంత వరకు బార్ అసోసియేషన్తో కలిసి తాను పోరాటం చేస్తానని న్యాయవాది చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబుతో కలిసి ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి.